రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా. సో వెల్కమ్ టు ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా, మరొకటేమో అమీర్పేట్ హైదరాబాద్. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో ఇది 40 స్ట్రక్చర్స్ కి సంబంధించిన ఎపిసోడ్ ఈ కోర్స్ అంతా. సో ఈ వీడియోలో 2 స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నారు. నీడ్ టు బి. బేటా ఏం స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నారు? నీడ్ టు బి. ఫస్ట్ ఈ నీడ్ టు ఎప్పుడు వాడాలో చూద్దాం. ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అంటాం చూడండి బేటా. పలానా పని చేయాల్సిన అవసరం అంటే నీడ్ టు వాడాలి బేటా. అవసరం అనే పదం విన్నారంటే నీడ్ టు స్ట్రక్చర్ గుర్తుకు రావాలి మీకు. స్క్రీన్ పైన చూడండి, మీకు నీడ్ టు బి అనిపిస్తుంది కదా. నీడ్ టు అంటేనేమో ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటాం. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐఓయూ వస్తే నీడ్ టు వస్తుంది, హీ షీట్ వస్తే నీడ్స్ టు. నెక్స్ట్ రైట్ సైడ్ నీడ్ టు బి కదా, అంటే సబ్జెక్ట్ తర్వాత నీడ్ టు బి వచ్చి యాప్ వస్తుంది అనమాట. అంటే నేను పలానా విధంగా ఉండాల్సిన అవసరం ఉంది, నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటాం. ఐ నీడ్ టు బి కేర్ఫుల్. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఓన్లీ నీడ్ టు పైన వాక్యాలు చూద్దాం. ఆర్ యు రెడీ? వీటి యొక్క సూత్రాలు చూద్దాం. నీడ్ టు సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, నీడ్ టు రావాలి, V1 రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. నీడ్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇట్ సైడ్ నీడ్ టు బి స్ట్రక్చర్, సబ్జెక్ట్ తర్వాత నీడ్ టు బి వచ్చి యాప్ రావాలి. యాప్ అంటే APP. A ఫర్ అడ్జెక్టివ్, P ఫర్ పర్సన్, ఇంకో P ఫర్ ప్లేస్. నీడ్ టు బి స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు బి ప్లస్ యాప్. ఇప్పుడు నీడ్ టు పైన వాక్యాలు చూద్దాం. ఆర్ యు రెడీ? పలానా పని చేయాల్సిన అవసరం ఉంది అంటాం చూడండి. ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అంటే నీడ్ టు రావాలి. నీడ్ టు రావాలి, నిద్రపోయటం లేవాలి. నేను బాగా వినండి, నేను ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు గో టు ముంబై. ఐఓయూ వస్తేనేమో నీడ్ టు బేటా, ఈ షీట్ వస్తే నీడ్స్ టు. ఐఓయూ వస్తే నీడ్ టు, ఈ షీట్ వస్తే నీడ్స్ టు. మేము ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వి నీడ్ టు గో టు ముంబై. మీరు ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. యు నీడ్ టు గో టు ముంబై. వారు ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు గో టు ముంబై. ఈ షీట్ వచ్చినప్పుడు నీడ్ కేసు రావాలి. బాగా వినండి, అతడు ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. హి నీడ్స్ టు గో టు ముంబై. ఆమె ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు గో టు ముంబై. వెరీ గుడ్ బేటా. ఇప్పుడు మనం నీడ్ టు బి పైన ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు బి ఇన్ ముంబై. మేము ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు బి ఇన్ ముంబై. మీరు ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. వారు ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఈ తీసుకుందాం. అతడు ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఆమె ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. వెరీ గుడ్ బేటా. సో ఇప్పుడు మీకు నీడ్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో ఐడియా వచ్చేసింది. అయితే ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. మీకు పదే చెప్పేస్తున్నా, ఏ టాపిక్ లో అయినా సరే మినిమం 4 రకాల వాక్యాలని ఫ్రేమ్ చేయగలగాలి బేటా. ఇప్పుడు నీడ్ టు స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ లో కనీసం 4 రకాల వాక్యాలను నేర్చుకోవాలి. చెప్పాను కదా, ప్రతి టాపిక్ లో మినిమం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. అందులో 2 ఆన్సర్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లో అతి ప్రధానమైన టాపిక్స్లలో 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. చెప్పండి, 2 ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. 2 ఆన్సర్స్ ఏవి? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. 2 క్వశ్చన్స్ ఏవి? పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్. మొత్తానికి 4 రకాల వాక్యాలు కదా. ఒకటోది ఏంటి? పాజిటివ్ ఆన్సర్స్. రెండోది ఏంటి? నెగిటివ్ ఆన్సర్స్. మూడోది ఏంటి? పాజిటివ్ క్వశ్చన్స్. చివరిది ఏంటి బేటా? నెగిటివ్ క్వశ్చన్స్. మనం ఈ 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. సో ఇక్కడ నాకు కుడివైపు 4 అమ్మాయిలు ఉన్నారు, ఎడమ వైపు 4 అబ్బాయిలు ఉన్నారు. సో కుడివైపు వాళ్ళేమో నీడ్ టు స్ట్రక్చర్, ఎడమ వైపు వాళ్ళేమో నీడ్ టు బి స్ట్రక్చర్. మనం ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్ బేటా.
నేను తెలుగులో చెప్తాను, నువ్వు ఇంగ్లీష్ లో అంటే మీరు అందరు చెప్పాలి. ట్రై చేయండి. ఐ దే వస్తే నీడ్ టు వస్తుంది, హీ షీట్ వస్తే నీడ్స్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ కదా. చూద్దాం, చెక్ చేసుకోండి. You need to learn English. నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే యూ చెప్పు బేటా. You need to go to Mumbai. యూ నీడ్ టు గో టు ముంబై. ఇప్పుడు నీడ్ టు బి, నీవు ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బి ఇన్ ముంబై. చెప్పు. You need to be in Mumbai. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. నీడ్ టు బి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ బేటా తీసుకో. అందరు కలిపి చెప్పాలి. మీరు ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు. నెగిటివ్ లో చెప్పేటప్పుడు డోంట్ అన్న రావాలి, డజంట్ అన్న రావాలి. ఐదే వచ్చినప్పుడు డోంట్ రావాలి, హీ షీట్ వచ్చినప్పుడు డజంట్. చెప్పు బేటా. You don't need to go to Mumbai. యూ డోంట్ నీడ్ టు గో టు Mumbai. రైట్. ఇప్పుడు అందరు కలిపి చెప్పండి. మీరు ముంబైలో ఉండాల్సిన అవసరం లేదు. చెప్పు. You don't need to be in Mumbai. కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్. అందరు కలిపి చెప్పండి. మీరు ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉందా? చెక్ చేసుకోండి. Do you need to go to Mumbai? చెక్ చేసుకున్నారా? డూ యూ నీడ్ టు గో టు ముంబై. మీరు ముంబైలో ఉండాల్సిన అవసరం ఉందా? చెక్ చేసుకోండి. Do you need to go to Mumbai? డూ యూ నీడ్ టు బి ఇన్ ముంబై. Go to నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్. మీరు ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదా? Don't you need to go to Mumbai? చెక్ చేసుకోండి. Don't you need to go to Mumbai? ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీరు ముంబైలో ఉండాల్సిన అవసరం లేదా? Don't you need to be in Mumbai? డోంట్ యూ నీడ్ టు బి ఇన్ ముంబై. సో ఐదేకి ఇవే రూల్స్. హీ షీట్ వచ్చినప్పుడు చేంజ్ చేసి వస్తాయి. ఇప్పుడు హీ షీట్ చూద్దాం. తీసుకోండి మైక్. ఇప్పుడు హీ లేదా షీ వస్తే షీ చేత నేర్చుకుంటే హీ వచ్చినట్లే. షీలో ఎలా హీ ఉంటుంది కాబట్టి షీ స్పెల్లింగ్ ఎస్హెచ్ షీలో ఎస్ తీసేసి హీ కూడా ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఏ టాపిక్ అయినా షీ పైన ఆన్సర్ చెప్పడం నేర్చుకున్నా, క్వశ్చన్ అడగడం నేర్చుకున్నా హీ పైన వచ్చేసినట్లే. సేమ్ రూల్స్ కాబట్టి షీ తీసేసుకుందాం. ఓకేనా బేటా? ఆమె ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉంది. చెక్ చేసుకోండి. She needs to go to Mumbai. ఈ షీట్ వచ్చినప్పుడు ఎస్ చేర్చాలి. ఇప్పుడు ఇట్లా వద్దాం. ఓన్లీ ఫస్ట్ ఇది చూద్దాం. ఓన్లీ నీడ్ టు స్ట్రక్చర్, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. ఆమె ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పేటా. She doesn't need to go to Mumbai. అట్లా. నెక్స్ట్, ఆమె ముంబై వెళ్ళాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు గో. చెప్పేటా. Does she need to go to Mumbai? చెప్పండి అమ్మా. Doesn't she need to go to Mumbai? అంటే ఆమె ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదా కదా. ఇప్పుడు మీరు ఆమె ముంబైలో ఉండాల్సిన అవసరం ఉంది. చెప్పండి. She needs to be in Mumbai. ఆమె ముంబైలో ఉండాల్సిన అవసరం లేదు. She doesn't need to be in Mumbai. ఆమె ముంబైలో ఉండాల్సిన అవసరం ఉందా? Does she need to be in Mumbai? Does she need to be in Mumbai? కరెక్ట్. ఆమె ముంబైలో ఉండాల్సిన అవసరం లేదా? Doesn't she need to be in Mumbai? రైట్. చూశారు కదా, ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుందండి. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి. ఒక స్లోగన్ వేయండి యూట్యూబ్ చూసే వాళ్ళకి. అటే మళ్ళీ కెమెరా వైపు మళ్ళీ స్టైల్ అర్థమైంది కదా. రెండు చెవులకి మీ చేతులను జోడించండి. రైట్. ఇంగ్లీష్ తల లెఫ్ట్ టు రైట్ ఆడించాలి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. సో ఆడుతూ పాడుతూ ఆంగ్లేజ్ఞంలో మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కేవలం 20 రోజులలో 2 క్యాంపసెస్ ఉంటాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా, ఇంకొకటి అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. మీరు ఎక్కడికైనా రావచ్చు. మీకు చప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ సెలవు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు.
మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి.